కీర్తన భాగంలో 2వ మాటను ఒక్కసారి మనము గమనిద్దాం. పోవునట్లు నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నన్ను బాగుగా కడుగుము. నా పాపం పోవునట్లు నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నన్ను పవిత్రపరచుము. ఈ మాటలు మనము జాగ్రత్తగా పరిశీలన చేసుకుందాము. ఎందుకంటే తాను చేసిన దాన్ని విషయంలో 3 విషయాలను ఇక్కడ ప్రభు దగ్గర అడుగుతున్నాడు. అంటే తన స్వయంకృత అపరాధము దేనిని బట్టి అది వచ్చి ఉండొచ్చు అంటే తను కూడా ఆ సిచ్యువేషన్ వస్తుందని, అటువంటి పరిస్థితులు సంభవిస్తాయని దావీదు కూడా ఊహించి ఉండకపోవచ్చు. ఆయన మొదటి నుంచి ఆయన స్వభావము ఎటువంటి స్వభావం అంటే దేవునిని స్తుతించుట, ఆయనను ఆరాధించుట. అటువంటి వ్యక్తి సడన్గా తను అనుకోకుండా ఎందుకు ఆ పరిస్థితిలో చిక్కిపోయాడు, ఎందుకు ఆ బలహీనతలో చిక్కిపోయాడు, తను ఊహించలేదు. అనుకొని ఒక ప్లాన్ చేసి ఆయన పరిశుద్ధతను కోల్పోవడానికి, దేవుని సన్నిధి కోల్పోవడానికి ఆయన ఆలోచన చేయలేదు. అదేంటనంటే యాక్సిడెంటల్గా అసలు అతను చేసిన మొదటి తప్పు ఏంటిదనంటే యుద్ధము జరుగుతున్న స్థలములో రాజు ఉండాల్సింది పోయి ఇంటి దగ్గర ఆయన మిగిలిపోవడమే మొదటి తప్పు. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఎంతో భయంకరంగా హోరాహోరీగా యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధ రంగములో రాజ్యమును పరిపాలించే నాయకుడు, అంతేకాదు దానికంటే ముందుగా దేవుని యొక్క సన్నిధిని, ఆత్మ బలాన్ని ఎరిగినవాడు. ఆయన చాలా అనుభవం ఉంది చిన్న వయసు నుండి. అది ఎవరు నేర్పించింది కాదు, తనకు తానే స్వాభావికంగా దేవుడు ఆ దావీదుకి అభిషేకాన్ని ఇచ్చాడు. దానిని బట్టి ఎంతో చక్కగా ప్రభుని స్తుతించుట, ఆరాధించుట అనేది తన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన భాగం అయిపోయింది. అటువంటి బలమైన వ్యక్తి ఎందులో, శారీరకం కాదు, ఆత్మలో దేవుని సన్నిధిని అనుభవించుటలో, దేవుని ఆత్మలో ఆనందించుటలో ఆయన చాలా బలమైన వ్యక్తిగా మనం చూస్తాం. అటువంటి వ్యక్తి యుద్ధరంగములో ఉండవలసినటువంటి వ్యక్తి ఎక్కడ సంచరిస్తున్నాడు? ఇంటిలో, ఇంటి మేడ మీద, మిద్దె మీద సంచరిస్తూ ఉన్నాడు. అది సరైనది కాదని సామాన్యమైన వ్యక్తులకు కూడా ఈజీగా తెలుస్తుంది. మరి ఎందుకు ఆ విషయం నిర్లక్ష్య పెట్టాడు మనకు తెలియదు. కానీ మనము దావీదునే మనం అలా చూస్తాం. ఎందుకు అలా నిర్లక్ష్య పెట్టాడు? బెత్షెబాతో పాపం చేయకుండా ఉంటే బాగుండేది కదా, తన జీవితంలో ఇటువంటి మచ్చ రాకుండా ఉండేది కదా అని మనము చాలా సింపుల్గా ఆలోచన చేస్తాం. ఆ స్థితిలో, అటువంటి క్రమములో, అటువంటి పరిస్థితిలో మనమైతే ఏం చేస్తాం?
ఇప్పుడు దావీదు జీవితంలో జరిగిన విధానాలను బట్టి మనము మాట్లాడుతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇటువంటి ఆలోచన లేని క్రైస్తవులు, విశ్వాసులు చాలామంది, ఈవెన్ సేవకులు సైతం ఆగిపోతున్న పరిస్థితులు. అటువంటి సమయములో వారికి తోడుగా ఉండవలసిన వారు, ఆలోచన చెప్పవలసిన వారు, ఎంకరేజ్మెంట్ ఇవ్వవలసిన వారు, సపోర్ట్గా నిలబడవలసినటువంటి వారు, కొన్ని మెలకువలు నేర్పించవలసినటువంటి వారు ఈ రోజున చాలామంది విశ్వాసుల జీవితాల్లో చూస్తుంటే దేవుని సన్నిధికి వచ్చి స్తుతించి ఆరాధించి దేవుని ఆత్మలో ఆనందించవలసినటువంటి క్రైస్తవులు, విశ్వాసులు, కొంతమంది సేవకులు ఎక్కడ మిగిలిపోతున్నారంటే దేవుని మందిరానికి రాకుండా ఇండ్ల దగ్గరే మిగిలిపోతున్నారు. ఇప్పుడు మనకి ఏమనిపిస్తుంది ఈ విధంగా మనం వింటుంటే? దావీదు ఆ యుద్ధం దగ్గరికి వెళ్ళవలసినటువంటి వాడు ఎల్లకపోగా భయంకరమైన పాపానికి గురయ్యాడు. మనము కూడా దేవుని సన్నిధికి వెళ్ళవలసిన సమయంలో వెళ్ళకుండా ఇంటి దగ్గరే ఆగిపోతే నీవు కూడా ఎటువంటి పరిస్థితుల్లో చిక్కబడుతున్నావో తెలుసా? ఎటువంటి దృశ్యాలు కనబడుతున్నాయో తెలుసా? ఎటువంటి ఆలోచనలో చిక్కుపోతున్నావో తెలుసా? ఇవి మనము ఆలోచన చెయ్యం. ఎప్పుడో దావీదు చేసిన పాపాన్ని జ్ఞాపకం చేసుకుని, ప్రభువా నేను అలాగుండకూడదు, అలాంటి పాపములు నేను చెయ్యొద్దు, నేను చూడొద్దు అని సరిదిద్దుకుంటున్నాం, మంచిదే. కానీ ఎన్నిసార్లు ఇలాగా? దావీదు ఎన్నిసార్లు పాపం చేశాడు అనుకుంటున్నారు మీరు? ఎన్నిసార్లు తప్పిపోయాడు? ఎన్నిసార్లు దేవుని సన్నిధి దూరపరుచుకున్నాడు? ఇలా చూస్తే ఒకే ఒక్కసారి ఆయన అవిధేయుడై పాపానికి అనుమతించుకున్నాడు. మనమైతే ఇక లెక్క పెట్టనవసరం లేదు. ఎన్నిసార్లు దేవుని మందిరానికి వెళ్ళకుండా ఆగిపోయి ఇంట్లోనే ఉన్నాం? కొన్నిసార్లు కారణాలు ఉండవు, కొన్నిసార్లు సాకులు ఉంటాయి, కొన్నిసార్లు బలహీనతలు, కొన్నిసార్లు చుట్టాలు వచ్చారు, కొన్నిసార్లు ఇంకొకటి. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని అనాలని కాదు, కానీ మీరు అటువంటి పరిస్థితుల్లో కూడా చిక్కబడే అవకాశాలు ఉన్నాయి. పాపములు పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆ సమయంలో దేవుని సన్నిధికి వచ్చి దేవునిని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని మహిమపరుస్తూ దేవుని మాటలు వింటూ మన హృదయాలను బలపరుచుకుంటూ ఉంటే నీవు ఇంటి దగ్గర మిగిలిపోయినటువంటి పరిస్థితుల్లో ఎన్నిసార్లు శత్రువుకు పట్టుపడ్డావు, ఎన్నిసార్లు పాపం నిన్ను వెంబడించింది, ఎన్నిసార్లు దేవుని సన్నిధి అనుభవించవలసిన సమయంలో నీవు దుష్టుని చేతికి అప్పచెప్పుకున్నావు. ఇవన్నీ మనం లెక్కేసుకుంటే అది భయంకరం. ఇలాగ మనం ఆలోచన చేస్తే దావీదు చాలా బెటర్ అనిపిస్తాడు, కనుక దేవుని బిడ్డలారా, అలనాడు నాతాను ప్రవక్త దేవుడు పంపించి కొన్ని విషయాలు బయలుపరిచి ఒప్పింపచేసే ప్రయత్నం చేశాడు, తెలుసుకున్నాడు. ఒకే ఒక్కసారి అవి కూడా అలా జరిగాయి. కానీ మన జీవితంలో నీవు దేవుని సన్నిధికి వస్తున్న ప్రతిసారి నీవు తప్పిపోతున్న పరిస్థితిని దేవుడు గుర్తు చేయట్లేదా? పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని పరీక్షించట్లేదా?
ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నాడు, ఎన్నిసార్లు గద్దిస్తున్నాడు, ఎన్నిసార్లు మనం చేసిన పాపాలను ఎత్తు చూపుతున్నాడు, ఎన్నిసార్లు క్షమిస్తున్నాడు, ఎన్నిసార్లు మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా కూడా మనం ఒప్పుకుంటూనే ఉన్నాం, మరలా దేవునికి దూరం అవుతూనే ఉన్నాం, పడిపోతూనే ఉన్నాం. మరి ఎప్పుడండి మనం బాగుపడేది? ఎప్పుడు పరిశుద్ధాత్మకు మనం లోబడేది? నాతాను చెప్పిన మాటకు దావీదు లోబడి అది నీవే అని ప్రవక్త చెప్పినప్పుడు ఎదురు మాట చెప్పకుండా ఎస్ నేనే అని అది తెలుసుకున్న క్షణము నుండి పశ్చాత్తాపపడని రోజు లేదు. సరిదిద్దుకోవడానికి ఒప్పుకొని రోజు లేదు. ఇలాగ చాలా ఎంత కన్నీరు కార్చి ఉంటాడో, ఎంత బాధపడి ఉంటాడో, ఎంత పశ్చాత్తాపడి ఉంటాడో. ఈ విధంగా మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడల్లా మరి నీవు పశ్చాత్తాపడుతున్నావా? నువ్వు ఒప్పుకుంటున్నావా మరి దేవుని సన్నిధిలో? దావీదైతే ఒక్కసారి చేశాడు, గద్దింపబడ్డాడు, సన్నిధి దూరం చేసుకున్నాడు, బ్రతిమలాడగా మరలా నీ సన్నిధి పొందుకునే అవకాశాన్ని దేవుడు అనుమతించాడు. మరి నా జీవితంలో ఇలా తరచు జరుగుతూనే ఉన్నాయి. మరి ఎప్పుడు దీనికి ఫుల్ స్టాపు? ఆలోచించే. మనం సింపుల్గా చూడొద్దు దేవుని వాక్యాన్ని. ఎన్నోసార్లు క్రమం తప్పిపోతున్నాం, ఎన్నోసార్లు అవధేలం అవుతున్నాం, ఎన్నోసార్లు అంటే వ్యభిచారమే చేయాల్సిన అవసరం లేదు. వ్యభిచారము కంటే భయంకరంగా హృదయములు తప్పిపోవడమే, మోహపు చూపులు చూడడమే, దేవునికి అవిధేయులుగా బ్రతకడమే, వాక్యమును నిర్లక్ష్య పెట్టడమే. కాబట్టి ఇలాగ ఎన్నోసార్లు మన జీవితాలు వస్తూనే ఉన్నాయి. మరి ఈ విధంగా మనం ఆలోచన చేసుకుంటే దావీదు చేసిన తప్పు చాలా చిన్నదిగా కనబడుతుంది. అర్థమవుతుంది కదమ్మా? కాబట్టి దేవుని బిడ్డలారా, ఎక్కడ కూడా మనము ఇలాగా పాపిగా అవిధేయులుగా మనం మిగిలిపోవడానికి అవకాశం ఇవ్వద్దు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న కొలది, ఆయన ఒప్పింప చేస్తున్న కొలది మనము ఒప్పుకొని విడిచిపెట్టి క్షమాపణ పొందుకుని పశ్చాత్తాపడి మరలా దేవుని సన్నిధిని అనుభవించటానికి మనం ప్రయత్నం చేయాలి. ఇక్కడ దావీదు 3 విషయాలు ఇక్కడ వాడాడు. ఒకటి అతిక్రమం, రెండవది అపరాధం, మూడవది పాపం. అతిక్రమం, అపరాధం, పాపం. ఈ 3 విషయాలను ఈ వచనాల్లో మనము మనస్సు పెడితే ఈ 3 మాటలు మనకు కనబడతాయి. ఈ 3టిని దేవుని దగ్గర పెడుతున్నాడు. అంటే ఈ 3 ఎట్లాగున్నాయనంటే చూడండి, 32వ కీర్తన 1-2 వచనాలు చదవండి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆమేన్. ఇప్పుడు దేవుడు ఎలా చూడాలనుకుంటున్నాడు? పోనీ మనం ఎలాగా దేవుని దృష్టికి కనపరుచుకోవాలనుకుంటున్నాం? ఇక్కడ దావీదు చెప్పాడు కదా, అతిక్రమం, అపరాధం, పాపం. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు? అతిక్రమం గురించి మాట్లాడుతున్నాడు. ఈ అతిక్రమ విషయంలో మనము మన పరిస్థితిని పరీక్షించుకుంటే ఇక్కడ ఏం చేయమని చెప్తున్నాడు? ప్రాయశ్చిత్తం పడమంటున్నాడు. ప్రాయశ్చిత్తం పడితే, లేకపోతే దానికి బదులుగా నీ ప్రాయశ్చిత్తం అనగా నువ్వు చేసిన పాపానికి పరిహారం ఏం చేయాలి? నీ హృదయము సమర్పించుకోవాలి. అలాగ సమర్పించుకుంటే దేవుని దృష్టికి నువ్వు ఎలా కనబడతావు? ఎక్కడే ఉంది కింద 2వ వచనంలో,
నిర్దోషిగా కనబడతావు. నిన్ను దేవుడు నిర్దోషిగా ఎంచుతాడు. రెండవదిగా, నీ ఆత్మలో కపటము లేని వారుగా కనబడతారు. ఒకటి, నిర్దోషత్వము కలిగి ఉంటాం. రెండవది, మన ఆత్మీయ జీవితంలో కపటము లేని జీవితం జీవిస్తాం. అలా కపటము లేని జీవితము జీవిస్తే నువ్వు ధన్యుడు అంటున్నాడు ప్రభువు. మరి నువ్వు ధన్యుడు అనిపించుకోవాలి, ధన్యురాలు అనిపించుకోవాలంటే ప్రభు సన్నిధిలో మన అతిక్రమాలు ఒప్పుకోవాలి కదా. అతిక్రమం ఒప్పుకోవాలి కదా, పాపం ఒప్పుకోవాలి కదా. హల్లెలూయా. అతిక్రమము, పాపము, అపరాధము ఇవన్నీ మోకుమ్మడిగా మన ఆత్మీయ జీవితాన్ని దాడి చేస్తాయి. అవెప్పుడు కూడా నిన్ను దాడి చేసి దేవుని సన్నిధి దూరపరచడానికే పొంచి ఉంటాయి. దావీదు జీవితంలో అదే జరిగింది. నిజంగా మనము ఈ స్థితిని మనం గుర్తుపడితే, అయ్యో ఈ రోజున నా దేవుని సన్నిధిలో ఆరాధన జరుగుతుంది, ఉపవాస ప్రార్థన జరుగుతుంది, విజ్ఞాపన కూడిక జరుగుతుంది, స్త్రీల కూడిక జరుగుతుంది, నేను ఇంటి దగ్గర ఉండకూడదు, నేను టైం పాస్ చేయకూడదు, బద్దకించకూడదు, ఏమేమో సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నము చేయదు. ఇవన్నీ అలా చేస్తే మీకే నష్టాలు, నాకేమి ఇబ్బంది లేదు. మీరు ముగ్గురు వచ్చినా 100 మందితోనే నేను చూస్తాను, ఇద్దరు వచ్చినా అలాగే చూస్తాను. ఎందుకంటే నేను విశ్వాసిగా ఉండి ప్రభు దగ్గర నేర్చుకుంటున్నప్పుడు మా ఆత్మీయ తల్లి మమ్మల్ని అలాగే చూసేది. ఇద్దరం వెళ్ళినా విడిచిపెట్టుకుని కూర్చోండి, నేను వాక్యం చెప్తానని కూర్చొని వాక్యం చెప్పేది. ఎప్పుడు బిజీగా ఉండే ఆ సేవకురా వండర్ అయ్యేవాడిని నేను. వద్దులేమ్మా వెళ్ళిపోతే ఇద్దరమే కదా. లేదు 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 విజయరాజ్ కూర్చో అని ఆశతో వచ్చిన మా ప్రాణాలని తృప్తిపరిచి పంపించింది. ఆ పెంపకములో పెరిగినటువంటి మేము ఆ అనుభవాలను ఎలా మర్చిపోతాం? కాబట్టి దేని బిడ్డలారా, ఎప్పుడైనా సరే నువ్వు లెవ్వలేని పరిస్థితి ఉంటే తప్ప, నేను ఎప్పుడు మీకు చెప్తుంటాను, నేను లెవ్వలేని, నీ బాడీ సపోర్ట్ చేయలేని పరిస్థితుల్లో తప్ప నీవు దేవుని సన్నిధిని వదులుకోవద్దు. అది నీకే మంచిది కాదు. దేవుని సన్నిధి అనుభవించవలసింది పోయి కీడును అనుభవిస్తారు, శోధనలు అనుభవిస్తారు. ఏ విధంగా పాపం వస్తుందో శాపం వస్తుందో మనకు తెలియదు. ఇక్కడ దావీదు అనిపించినట్టుగా అప్పుడు మన ఆత్మ అంతా కూడా కల్మషం అయిపోతుంది. ఇప్పుడు అటువంటి కల్మషముతో కూడిన ఆత్మతో నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ఎంత కన్నీరు కార్చినా అది యూజ్లెస్. అది ఎంత కన్నీరు కార్చినా, నువ్వు కన్నీరు కార్చిన బొట్టు అది వెలకట్టలేనిది, అసలు దేనితో పోల్చడానికి వీల్లేదు. నీ కన్నీరు బొట్టు అంత విలువగా అయినదిగా చూస్తాడు దేవుడు. దానిని మనము ఒక అలవాటుగా చేసుకోవద్దు. అది హృదయం అట్టడుగులో నుండి రావాలి. అది నిజంగా ప్రభు పాదాలు పట్టుకున్న, ప్రభువా నేను చేసిన తప్పే, నేను అవిధేయుడిగా ఉన్నాను, అతిక్రమం చేసిన వాడుగా ఉన్నాను, పాపం చేసిన వాడుగా ఉన్నాను ప్రభు. ఇది నా జీవితానికి అలవాటుగా మారిపోకూడదు. కాబట్టి నన్ను క్షమించని ఒక్క బొట్టు కార్చు. అబ్బా, దేవుడు దాన్ని ఎలా చూస్తాడంటే అది మనుషులు చూసినట్టు చూడు, అది ఆయన కవిలలో దాచిపెట్టబడుతుంది. ఆ బొట్టు వ్యర్థంగా కారిస్తే భూమి మీద పడి, బట్టల మీద పడి అది ఆవిరైపోతుందేమో, అది ఎండిపోతుందేమో, కనబడకుండా పోతుందేమో. కానీ నీవు పశ్చాత్తాపముతో కూడిన
ఆ కన్నీరు బొట్టు ఆ కన్నీరు బొట్టు మళ్ళీ మనం చూస్తాం. ఎంత అద్భుతమైనటువంటి విషయం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేని బిడ్డలారా, అతిక్రమము అనేది దేవుని యొక్క నిబంధనకు విరోధమైంది. అతిక్రమం అనేది ఏంటి? దేవుని నిబంధనకు, చట్టానికి అది చాలా విరోధమైంది. ఈ లోకరీతి చట్టాలకు విరోధంగా ఏ పనులు చేసినా, ఏ విధంగా ప్రవర్తించినా ప్రభుత్వం విడిచిపెడుతుందా? నిబంధనలకు విరోధంగా చేసినా, చట్టానికి విరోధంగా చేసినా విడిచిపెట్టరు. మరి దేవుని చట్టానికే, దేవుని నిబంధనకే మనము విరోధంగా వెళితే మరి దేవుడు విడిచిపెడతాడా? దేవుడు విడిచిపెట్టాడు. రెండవదిగా అపరాధాలు, పాపాలు ఒక మనిషిపై. ఈ అపరాధాలు ఎటువంటివంటే, మనం గమనించినవి కొన్ని, గమనించనివి కొన్ని, బహిరంగంగా చేసేవి కొన్ని, రహస్యంగా చేసేవి కొన్ని. ఇవన్నీ ఏమవుతాయి అంటే, అవి భయంకరమైనటువంటి మురికి గుట్టగా పేరుకుపోతాయి. అవి పేరుకుపోతాయి. అంత తొందరగా అవి క్లీన్ కాదు, శుద్ధి కాదు, అంత ఈజీ కాదు. ఆ పేరుకుపోయిన దాన్ని ఒకేసారి తీయడం కష్టం. కనుక దేవుని బిడ్డలారా, అపరాధాలు అనేవి ఒక మనిషిపై మనము చేసే ప్రతీది కూడా అదే మురికిగా అది పేరుకుపోతుంది. ఒక గుట్టగా, ఒక మురికి గుంటగా అది చేయబడుతూ ఉంటుంది. అది చాలా భయంకరమైనది. అటువంటి మురికి గుంట లాంటి హృదయముతో దేవుని దగ్గరకు వచ్చి నీవు పరిశుద్ధుడువు అనిపించుకోగలవా? నువ్వు పరిశుద్ధురాలు అనిపించుకోగలమా చెప్పండి? మనకు తెలుసు, మన అంతరాత్మకు తెలుసు అలాగా అనిపించుకోలేము అని. జాగ్రత్తగా ఉండాలి, ఒప్పుకోవాలి. ఎప్పటికప్పుడు ఒప్పుకొని అదే మురికి పేరుపోకుండా జాగ్రత్త పడాలి. తర్వాత వాక్యం ఏమంటుందంటే చూడండి, యెషయా గ్రంథంలో 44 అధ్యాయం 22వ వచనం. 44 అధ్యాయము. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మల్లుకొనుము. చూసారా? నువ్వు భయంకరంగా, నువ్వు ఏ పరిస్థితిని బట్టి అంత మురికిగా, లేకపోతే ఆ భయంకరమైనటువంటి అవిధేయులుగా మారిపోయిన పరిస్థితిని మనం ఒప్పుకొనుట దేవుడు చూసి ఆయన ఏమంటున్నాడు? నేను నిన్ను విమోచించిన నా యొద్దకు మళ్ళుకొనుము. మన హృదయాలు దేవుని తట్టు మళ్ళించుకోవాలి. మనకు కావలసినప్పుడు, ఇష్టపడినప్పుడు మన హృదయాన్ని పాపం వైపు, అవిధేయపు వైపు, నిర్లక్ష్యం వైపు, అజ్ఞానం వైపు, చీకటి వైపు మనము కావలసినప్పుడల్లా కూడా మళ్ళించుకున్నాం కదా. ఇప్పుడు దేవుడేమంటున్నాడు? ఇదిగో నేను నిన్ను విమోచించి ఉన్నాను కనుక గతములో నీవు వ్యర్థమైన వాటికి మళ్ళించుకున్నావు, ఇంకా అలాగొద్దు. నిన్ను నేను విమోచించిన తర్వాత, నిన్ను నేను కడిగిన తర్వాత నా వైపు మళ్ళు అంటున్నాడు. కనుక ఎంత మురికిలాగా పేరుకుపోయినా, ఎంత భయంకరమైన పరిస్థితి ఉన్నా,
యేసయ్య రక్తము పడిందంటే, యేసయ్య రక్తము నీ హృదయములో పడిందంటే ఆ ఎంత భయంకరమైనటువంటి మురికైన పాపమైన అది ఒకేసారి మబ్బు తొలగిపోయినట్టుగా తొలగిపోతుంది. అంతకంటే గొప్ప విషయం ఏముంది? నువ్వెంతో రోగముతో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒకేసారి తీయలేడు, అవునా? నేను పరీక్ష చేయటం, ఎక్స్రేలు తీయటం, బ్లడ్ టెస్టులు చేయటం, ఆపరేషన్ ఒక రోజులో అయిపోతాయా? ఒకే సమయంలో అయిపోతాయా? కాదు. కానీ దేవుడు ఒక్క నిమిషంలో చేస్తాడు. నువ్వు ఒప్పుకుంటే, ఆయన వైపు త్రిప్పుకుంటే, నువ్వు ఒప్పుకుంటే మబ్బు తొలగిపోయినట్టుగా పేరుకుపోయిన ఆ మురికంతా కూడా ఆయన చిందించిన పరిశుద్ధమైన రక్తము ద్వారా కడిగేస్తాడు, శుద్ధి చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, యిర్మీయా గ్రంథంలో చివరికి మాటను చూసి మనము ఆరాధనలోకి వెళ్ళిపోదాం. 33:8 వారు నాకు విరోధముగా చేసిన పాప దోషము నిలవకుండా వారిని పవిత్రపరుతును. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ, తిరుగుబాటులన్నిటినీ క్షమించెదను. ఆమేన్. ప్రభు ఏమంటున్నాడమ్మా? ఏమంటున్నాడు? పగపడతాను, కక్ష తీర్చుకుంటాను అంటున్నాడా? ఏం చేయడు ఆయన? కక్ష తీర్చుకోడు. మనుషులకు ఉంటుంది కక్ష. బిల్డింగులు పడగొట్టేస్తున్నారు, ఆఫీసులు పడగొట్టేస్తున్నారు, ప్రభుత్వ ఆస్తులు మరలా ధ్వంసాలు చేస్తున్నారు. ఓకే, ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, వారు నాకు విరోధముగా చేసిన పాపదోషము నిలవకుండా, అంటే బ్యాలెన్స్ అనేది ఉండనివ్వడన్నమాట. ఇప్పుడు కొంత చేసి, రేపొద్దున కొంత చేసి, మళ్ళా సండే వచ్చినప్పుడు మళ్ళీ కొంత చేస్తానని దేవుడి ఇన్స్టాల్మెంట్లో చేయడైనా. ఒప్పుకుంటే ఒకేసారి ఆయన పరిశుద్ధులుగా చేయగలడు, కల్మషం లేని వారుగా చేయగలడు, ఎటువంటి పాపం లేని వారుగా ఆయన నిలబెట్టుకోగలడు. ఆయనకి సాధ్యం, అది ఆయనకి సాధ్యం. అయితే నేను అంటున్నాను, నీకు ఒప్పుకోవడం సాధ్యమేనా? నీవు ఒప్పుకోవడం సాధ్యమేనా? నీకు ఇది సాధ్యమైతే ఆయనకు అది సాధ్యం. లేదండి ఇంకా కొంతకాలం ముందే అంటారా? నీ టైం ఏమైతో తెలియదు, తర్వాత నీ పరిస్థితి ఇంకెలా మారిపోతుందో తెలియదు. కనుక మనం ఏం చేయాలి? దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మనము సద్వినియోగం చేసుకోవాలి, ఒప్పేసుకోవాలి. ఇంకంతే. రేపుడు దినం ఎలా ఉంటుందో మనకు తెలియదు, ఏ సమయం ఎలాగుంటుందో మనం ఊహించలేకపోతున్నాం. కనుక ఇక్కడ అంటున్నాడు, వారు నాకు విరోధముగా చేసిన పాప దోషం నిలవకుండా వారిని పవిత్రపరుతును. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ, తిరుగుబాటులన్నిటినీ విరోధంగా చేసినవన్నీ, ప్రభు మీద విరోధమైన ప్రయత్నాలు చేశాం, పాపాలు చేశాం. అయినా దేవుడే మరల మనకు అవకాశం ఇస్తానన్నప్పుడు దాన్ని కూడా మనము వినియోగించుకోకపోతే ఇంకెవ్వరు కూడా మనలను శుద్ధి చేసేవారు, మనల్ని పవిత్రపరిచేవారు, పాపము నుండి విమోచించేవారు ఇంకెవ్వరు కూడా లేరు. సమయం ఉన్నప్పుడే, ప్రభువా అపవిత్రమైనది ఏదున్నా కానీ ఇప్పుడే నీ రక్తముతో నేను కడుక్కుంటానయ్యా, అవిధేయత నుండి నేను బయటకు వచ్చేస్తానయ్యా, అవిధేయత నుండి బయటకు వచ్చేస్తానయ్యా అని మనము ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి.
పశ్చాత్తాపడాలి.